500 రూపాయల బోనస్ ఈ రాష్ట్రంలో ఒక్కలకని ఇచ్చినవా? ఒక్కలకి ఇచ్చినట్టు చూపెట్టు నువ్వు 500 బోనస్ ఒక్క మనిషికి. మొత్తం మేమందరం రాజీనామా చేస్తాం. సిగ్గుశరం లేదు. 500 బోనస్ కాదు, రుణమాఫీ మొత్తం చేసిన అని చెప్తున్నాడు. రైతు బంధు, రైతు భరోసా, ఫుల్ పేజ్ యాడ్లు వినయ్య సొమ్మన్నట్టు. ఈరోజు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు పోయి మహారాష్ట్రలో ఇష్టం వచ్చినట్టు మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. తెలంగాణ రైతాంగం పక్షాన అడుగుతూనే ఉంటాం, నిన్ను నిలదీస్తూనే ఉంటాం. యువతకు మాట ఇచ్చినావు, విద్యార్థి డిక్లరేషన్ అన్నావు, యువజన డిక్లరేషన్ అన్నావు, మహిళా డిక్లరేషన్ అన్నావు. ఈ డిక్లరేషన్లన్నీ నీకు రేపు పాములై నీ మెడకు చుట్టుకుంటాయి. ఎందుకంటే ఇవన్నీ మోసకారి మాటలు అని ప్రజలకు అర్థమైనాయి. మేము వదిలిపెట్టం. నీ 420 హామీలు, నీ 6 గ్యారంటీలు, నీ మొత్తం డిక్లరేషన్లు అమలు చేసేదాకా వదిలిపెట్టం. అడుగు అడుగున వెంటాడుతూనే ఉంటాం. రానున్న రోజుల్లో మీ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లనే అతిశయాలు వేస్తే మేము చేసిన పనులు కూడా మీరే చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తే రానున్న రోజుల్లో మేము కాదు, ప్రజలే బట్టలు ఇప్పించి ఉరికించి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే మళ్ళొక్కసారి మిగతా విషయాల జోలికి పోకుండా ఇవాళ సరిగ్గా సంవత్సరం అయింది బీసీ డిక్లరేషన్ అనేది డిక్లేర్ చేసి కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల బిడ్డల్ని మోసం చేసి ఈ రోజుతో సంవత్సరం నిండింది. నేను బలహీన వర్గాల అన్నదమ్ములకి ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కుల గణనలో అడగండి, నిలదీయండి ప్రభుత్వాన్ని, వచ్చిన అధికారులు అడగండి. మీరు మమ్మల్ని వివరాలు అడుగుతున్నారు, మరి రాసియండి. 42% రిజర్వేషన్ డిక్లేర్ చేసినాకనే ఎన్నికలు పెడతాం స్థానిక సంస్థలకని ఆ అధికారులను రాసియమని అడగండి. రేవంత్ రెడ్డిని రాసియమని అడగండి. ఎమ్మెల్యేలను అడగండి, కాంగ్రెస్ కార్యకర్తలను నిలదీయండి. మీరే కదా 42% రిజర్వేషన్ అని చెప్పింది, మీరే కదా బీసీ సప్లాన్ అని చెప్పింది, మీరే కదా 1,00,000 కోట్లు అని చెప్పింది, మీరే కదా 3 లక్షల రూపాయల వరకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామని చెప్పింది, మీరే కదా జయశంకర్ ఐక్యతా భవనాలు అని చెప్పింది, మీరే కదా బీసీ డిగ్రీ కళాశాలలు ప్రతి మండలంలో బీసీ గురుకుల పాఠశాల అని చెప్పింది మీరే కదా. ఏమైనాయి ఆ మాటలు అని చెప్పి నిలదీయండి, నిగ్గదీయండి, వదిలిపెట్టకండి. కులగణంలో కూడా తప్పకుండా అధికారులను అడగాలి, ఎందుకు చేస్తున్నావు, దీని పరమార్థం ఏంది, మా పథకాలు కట్ చేసేందుక లేకపోతే మమ్మల్ని ఉద్ధరించేందుక అని అడగాలి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంది, సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మేము శాసనసభలు అడుగుతాం, మీ ఇంటికి వచ్చే అధికారులను మీరు కూడా అడగండి, నిలదీయండి, రాయించుకోండి, అడగండి. నేను ఇస్తా వివరాలు, మరి నువ్వు కూడా నాకు చెప్పు. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు నీకు? 42% రిజర్వేషను, బీసీ డిక్లరేషను ఇవన్నీ అమలు చేస్తావా? రాసి అని చెప్పి అడగండి, తప్పేం లేదనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ. బాంబుల శాఖ మంత్రి ఆయన శాఖ ఏందో నాకు తెలియదు, కానీ ఆయనకు బాంబుల శాఖ అని పెట్టుండ్రి. ఎందుకంటే ఈ బాంబు వెళ్తుంది, ఆ బాంబు వెళ్తుంది అన్నాడు. మరి ఏ బాంబు వేలు ఎవడెగిరిపోతాడో కాంగ్రెస్ ఆయనకే ఎరక, మాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం పక్కా బ్రదర్, వాళ్ళను మాత్రం వదిలిపెట్టం. ఈ సంవత్సరం ఇప్పుడు డిసెంబర్ 7 అవుతుంది. వాళ్ళు నేను చూసిన స్టేట్మెంట్ ఏదది వారోత్సవాలు చేయనట, విజయోత్సవాలు చేయనట. వీళ్ళెందుకు పీక్ పందిరేసినట, విజయోత్సవాలు చేయనట. మేము కూడా చేస్తాం. నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు నిరాహార దీక్ష మొదలుపెట్టిన రోజు, ఆ తర్వాత డిసెంబర్ 7 నాడు కరెక్ట్గా ఈ సంవత్సరం 1 ఇయర్ అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. మేము కూడా అవసరమైతే పార్టీలో చర్చించి మేము కూడా వీళ్ళ పరిపాలన వైఫల్యాల వారోత్సవం మేము కూడా చేస్తాం, అది కూడా డిక్లేర్ చేస్తాం. ఏ శాఖలో ఏ వర్గాన్ని ఎంత మోసం చేసినరో మేము చెప్తాం. ఇక పాదయాత్రలు మిగతా కార్యక్రమాలు తర్వాత ఉంటాయి, దాని తర్వాత ప్రకటిస్తాం. థ్యాంక్ యూ.